ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 16వ తారీఖు శుక్రవారం. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే నిన్న మన మార్కెట్స్ హాలిడే ఉన్నాయి, బట్ యూఎస్లో అయితే మన స్టాక్స్ కొన్ని ట్రేడ్ అయినాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే 1.7% పాజిటివ్గా క్లోజ్ అయింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు సపోర్ట్ చేస్తుందంటే బ్యాంక్ నిఫ్టీ కొంత రికవర్ అయితే అవ్వచ్చు. విప్రో పాజిటివ్గా ఉంది. ఐసిఐసి బ్యాంక్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, డాక్టర్ రెడ్డిస్ కూడా పాజిటివ్గా ఉంది. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే విప్రో అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు 1% పైన అయితే పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ మెటల్స్ అండ్ మీడియా కమోడిటీస్ టాప్ లూజర్స్గా ఉండగా మనకి ఐటీ సర్వీస్ సెక్టర్ అండ్ ఆఫ్ కోర్స్ నిఫ్టీ 50 కొద్దిగా బుల్లిష్గా కనిపించింది. ఐటీ సెక్టర్ నుంచి ఓ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మొన్నటి రోజున మనకు కనిపించింది. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనం ఒకసారిగా చూసుకున్నట్టయితే ఇక్కడ టాప్ లూజర్లో రష్యా కనిపిస్తుంది అండ్ అఫ్ కోర్స్ లండన్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక అక్కడ నుంచి కూడా ముఖ్యంగా మనకి US 500 కానీ US 30 అంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కొద్దిగా బుల్లిష్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. మనం చూస్తున్న సమయానికి CFDs ప్రస్తుతానికి 32 పాయింట్స్ పాజిటివ్గా ఉంది. ఇక్కడ సౌత్ కొరియా 2% పాజిటివ్గా ఉంది. సో గ్లోబల్గా ముఖ్యంగా మనం US మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తే కొంత ఫ్లాటిష్నెస్ కొద్దిగా బుల్లిష్నెస్ అనేది కనిపిస్తుంది. ఇక నిన్నటి రోజున ఈవెంట్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇండిపెండెన్స్ డే ఉంది కాబట్టి హాలిడే ఉంది. జపాన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది పాజిటివ్గా అయితే వచ్చింది. దిస్ ఈజ్ గుడ్ అనమాట. దాని తర్వాత లండన్కి సంబంధించిన జీడిపి డేటా మంత్ ఆన్ మంత్, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, ఫోర్కాస్ట్ చేశారో ఆ డేటా రావడం అనేది జరిగింది. దాని తర్వాత యూఎస్కి సంబంధించిన కోర్ రిటైల్ సేల్స్ అయితే పాజిటివ్గా రావడం జరిగింది డేటా. ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ సమస్య కొద్దిగా తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన డేటా మనం చూసుకున్నట్టయితే కొద్దిగా నెగిటివ్ వచ్చింది. అండ్ రిటైల్ సేల్స్ యూఎస్లో కొద్దిగా పాజిటివ్ డేటా అనేది రిలీజ్ చేశాయి. సో మొత్తం మీద యూఎస్లో కొంత రికవరీ అనేది కనిపిస్తుంది ఫండమెంటల్ డేటా. ఇక ఈరోజు ఎటువంటి మేజర్స్ ఈవెంట్స్ అయితే లేదు. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ప్రస్తుతానికి. ఇక స్టాక్స్ అయితే కొన్ని బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇండియా సిమెంట్, PEL, ఆర్తి ఇండస్ట్రీస్, GNFC, సన్ టీవీ, NMDC, LIC హౌసింగ్ ఫైనాన్స్, ABFRL, చంబల్ ఫర్టిలైజర్స్, గ్రాన్యూల్స్, బంధన్ బ్యాంక్, సెయిల్, మనప్పురం, ఇండియా మార్ట్, PNB, బయోకాన్, RBL బ్యాంక్, బిర్లా సాఫ్ట్, ABC క్యాపిటల్ అనేది కనిపిస్తున్నాయి. సో ప్రాబబ్లీ బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నవి హిందుస్థాన్ కాపర్ అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్, IX కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఐటీ ప్యాక్ నుంచి TCS 2.2% పాజిటివ్గా క్లోజ్ అవగా HCL టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, భారతీ ఎయిర్టెల్, M&M, BPCL, LTIM, SBI లైఫ్, టైటాన్ అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఇక దివీస్ ల్యాబ్స్ టాప్ లూజర్గా ఉంది, మోర్ దాన్ 4% లాస్ అయింది. కోల్ ఇండియా, హీరో మోటార్ కప్, ONGC అయితే టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే లారస్ ల్యాబ్స్ అనేది కనిపిస్తుంది. ఒక పర్టికులర్ స్టాక్ అనేది ఇంట్రెస్టింగ్గా కూడా కనిపిస్తుంది. దాని తర్వాత సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ విషయానికి వస్తే LTTS, ABB, బెర్జర్ పెయింట్, జిందాల్ స్టీల్, TCS అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ మనం చూసుకున్నట్టయితే PEL, NMDC, హింద్ కాపర్, దివిస్ అండ్ హీరో మోటార్ కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ విషయానికి వస్తే బయోకాన్, ముతూట్ ఫిన్, సెయిల్, JSW స్టీల్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఏ విధంగా బిల్డప్ జరిగిందనేది మనం చూసుకున్నట్టయితే లాంగ్స్ ఏమో 28% ఉండగా షార్ట్స్ ఏమో 59% కనిపిస్తున్నాయి. సిగ్నిఫికెంట్ షార్ట్స్ 8.84 ఉండగా సిగ్నిఫికెంట్ లాంగ్ 3.31% ఉంది. సో ఓవరాల్గా అయితే నిన్న స్టిల్ కొంతమంది షార్ట్ చేశారు ఫీచర్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున డేటా ప్రకారం మనకి షార్ట్ కవరింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఒక ఇండెసిషన్ క్యాండిల్ మళ్ళీ ఫార్మేషన్ జరిగింది. సిగ్నిఫికెంట్గా సెల్ ఆఫ్ జరిగింది. దాని తర్వాత ఇండెసిషన్ క్యాండిల్ జరిగింది. డేటా మనం ఇంటర్ప్రిటేషన్ అనేది చేసుకున్నట్టయితే ఇది ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి షార్ట్ కవరింగ్ జరిగినట్టు చూపిస్తుంది. ఇక పార్టిసిపెంట్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ముఖ్యంగా FIS అయితే ఇండెక్స్ ఫీచర్స్ కావచ్చు, ఇండెక్స్ ఆప్షన్స్, స్టాక్స్ అన్నింటిలో కూడా షార్ట్ పొజిషన్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రొప్రైటరీ అండ్ క్లయింట్ ఇద్దరు కూడా ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా లాంగ్ పొజిషన్స్ అయితే బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఇక డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు. ఐ థింక్ ప్రాబబ్లీ హెడ్జింగ్ చేస్తున్నట్టున్నారు. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు ఇండెక్స్ ఫీచర్స్ని షార్ట్ చేసుకుంటూ వస్తుంది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. ఇక స్టాక్స్ అయితే బుల్లిష్గా ఉన్నారు. సో మొత్తం మీద మనం అబ్జర్వ్ చేస్తే FIS ఏమో 2,595 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా DIS ఏమో 2,236 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఈసారి FIS సెల్ చేశారు, DIS బై చేశారు.
ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే మనకి అప్ సైడ్ R1 అనేది కనిపిస్తుంది, ఎందుకంటే గ్యాప్ అప్ అయింది. అండ్ 24,293 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకి 24,448 అనేది చెప్పుకోవచ్చు. ఇక డౌన్ సైడ్ వచ్చేసరికి 24,060 దగ్గర, దాని తర్వాత 23,961 అనేది ఇంపార్టెంట్ సపోర్టు నిఫ్టీలో అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి పివోట్ పాయింట్ అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉంది. ఎనీహౌ ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకున్నట్టయితే 50,332, దాని తర్వాత 50,011 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. మనకి 49,558 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్, దాని తర్వాత 49,285 అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీలో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ప్రస్తుతానికైతే 4.53% నెగిటివ్గా ఉందంటే ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే చాలా తగ్గిపోయి ఉంటాయి. ఏమంటాం మనం, ప్రీమియమ్స్ అయితే చీప్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు రిలేటివ్గా. ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా ఒక సపోర్ట్ అయితే తీసుకుంది ప్రీవియస్గా, బట్ ఎనీహౌ డౌన్ ట్రెండ్లో ఉంది. కొద్దిగా పుల్ బ్యాక్ అనుకోవచ్చేమో, లేకపోతే డబుల్ బోటం అనేది క్రియేట్ చేయాలి. అన్లెస్ అంటిల్ 103.5 అనేది బ్రేక్అవుట్ జరిగితే మనకంటే ప్రాబబ్లీ ట్రెండ్ రివర్సల్ అయ్యే అవకాశం ఉంది డాలర్ ఇండెక్స్. ఇక యూఎస్ మార్కెట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే కంటిన్యూస్ రికవరీ మోడ్లో ఉన్నాయి, వెరీ అగ్రెసివ్గా రికవరీ అయితే అవుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి CFDs 23 పాయింట్స్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఇక మన నిఫ్టీ అనేది నిన్నటి రోజున హాలిడే ఉంది కాబట్టి ప్రస్తుతానికి మనకి 24,143 దగ్గర క్లోజ్ అయింది. సో ప్రస్తుతానికి 24,100 వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక 50,000 మార్క్ అయితే మనకి డౌన్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అయింది. లెట్స్ సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు సపోర్ట్ చేస్తుందేమో, ఎందుకంటే ADRs అయితే పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి. ఇక నిఫ్టీ 50 అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి కూడా August 14th 16th ఓకే ఫైన్, ఇది గిఫ్ట్ నిఫ్టీ. సో ప్రస్తుతానికి 24,322 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో 24,320 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవగా మన నిఫ్టీ ఫ్యూచరు 24,175 దగ్గర రఫ్గా క్లోజ్ అయింది. మనకేంటంటే ఒక 150 పాయింట్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక 100 పాయింట్స్ అయితే మనం మినిమం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎనీహౌ వెరీ సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ అయింది, ఇంకా ఎక్కువగానే గ్యాప్ అప్ అయింది. చూడండి ఇక్కడ దాకా వెళ్ళింది 360 దాకా, అంటే ఇంకో దగ్గర 180-190 పాయింట్స్ గ్యాప్ అప్ డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ స్టే అవ్వలేదు. మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంది. బట్ ఎనీహౌ గ్యాప్ అప్ అయితే ఈరోజు జరిగే స్కోప్ కనిపిస్తుంది. ఇక నిఫ్టీ బ్యాంక్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. అండ్ నిఫ్టీ 50 అయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. అయితే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ అయితే మనకి న్యూస్లో ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్, హిందుస్థాన్ జింక్, పవర్ మెక్ ప్రాజెక్ట్, KNR కన్స్ట్రక్షన్స్, గ్లెన్మార్క్ ఫార్మా. సో ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి. సో ఓవరాల్గా మనకు చూడగానే ఏమనిపిస్తుందంటే బ్రోడర్ పిక్చర్లో, సో నిన్నైతే హాలిడే ఉంది, గ్లోబల్ క్యూస్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ADR పాజిటివ్గా ఉంది, IT సెక్టార్ నుంచి కొంత సపోర్ట్ కనిపిస్తుంది. ప్రస్తుతం మార్నింగ్ సెషన్ అయితే డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది. గ్యాప్ అప్ అయిన తర్వాత మరీ అగ్రెసివ్గా రియాక్ట్ అయింది అనుకోండి 150 పాయింట్స్ పైన, దెన్ అగైన్ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం ఏంటంటే సెల్ ఆన్ రైజ్ ఓకే తీసుకొని అండ్ డౌన్ సైడ్ ఇమీడియట్గా కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద గ్యాప్ అప్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా షార్ట్ చేసి దాన్ని క్యారీ చేయటం కాకుండా వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ అనేది మనం ఫాలో అయితే బెటర్ అని నా ఒపీనియన్. సో అది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఓకే, మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. మన వీడియోస్ అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేస్తూ ఉండండి. ధన్యవాదాలు.